టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కోల్కతా నైట్ రైడర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోల్కతాను ఛాంపియన్ గా నిలిపినా తనను పట్టించుకోలేదంటూ విమర్శలు గుప్పించాడు. గత ఏడాది కోల్కతాను సారథిగా అద్భుతంగా నడిపించిన శ్రేయస్ అయ్యర్ ఆ జట్టుకు టైటిల్ అందించాడు. అయినా కూడా కేకేఆర్ యాజమాన్యం అతన్ని రీటైన్ చేసుకోలేదు. మెగా వేలానికి ముందే శ్రేయస్ ను రిలీజ్ చేసింది. కేకేఆర్ నిర్ణయం క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేసింది. టైటిల్ అందించిన కెప్టెన్ ను వదిలేయడం ఏంటని క్రీడాభిమానులు వ్యాఖ్యానించారు. అయితే జట్టును వీడాలనే నిర్ణయం పూర్తిగా శ్రేయస్ అయ్యర్ వ్యక్తిగతమని, అతను తీసుకున్న నిర్ణయమే అంటూ నైట్ రైడర్స్ సీఈఓ చెప్పడం మరింత చర్చకు దారితీసింది. దీనిపై శ్రేయస్ కూడా స్పందించాడు. ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన తర్వాత కేకేఆర్ మేనేజ్మెంట్ తో చాలాసార్లు మాట్లాడినా ఎప్పుడూ రిటెన్షన్ గురించి చర్చించలేదన్నాడు. చివరి వరకు కేకేఆర్ సరైన సమాచారం ఇవ్వలేదని, దాంతో కాస్త గందరగోళానికి గురయ్యారని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రేయస్ కోల్కతా మేనేజ్మెంట్ పై అసహనం వ్యక్తం చేశాడు. గత 18 నెలల కాలంలో చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారని, కానీ కొందరు మాత్రమే తనకు అండగా నిలిచారని అన్నాడు. ఫోన్లో పలకరించిన వారు కూడా చాలా కొద్ది మందే ఉన్నారంటూ శ్రేయస్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత తాను కోరుకున్న గుర్తింపు రాలేదని కుండ బద్దలు కొట్టాడు. కానీ ఇతరులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లడమే నమ్మానని చెప్పుకొచ్చాడు. గతేడాది జాతీయ జట్టుకు దూరమవడం, సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోవడం అత్యంత కష్టకాలంగా గడిచిందన్నాడు. దేశవాళీ క్రికెట్లో మళ్లీ రాణించడంపైనే ఫోకస్ పెట్టారని, తనపై నమ్మకం ఉంచి కుటుంబ సభ్యులు అండగా నిలిచారని అన్నాడు. రీఎంట్రీలోనూ ఫామ్ కొనసాగించడం సంతోషంగా ఉందన్న శ్రేయస్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ మద్దతుగా నిలిచారని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అద్భుతంగా ఆడాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు త్వరగా అవుట్ అయి కష్టాల్లో ఉన్నప్పుడు కీలక పార్ట్నర్షిప్స్ తో జట్టుకు మంచి స్కోర్లు అందించాడు. ఈ మెగా టోర్నీలో భారత్ తరఫున లీడింగ్ స్కోరర్ గాను నిలిచాడు. శ్రేయస్ రీఎంట్రీతో భారత్ మిడిల్ ఆర్డర్ సమస్య తీరిపోయినట్టయింది. ప్రస్తుతం ఛాంపియన్ ట్రోఫీ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న శ్రేయస్ అయ్యర్ వచ్చే ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో పోటీపడి మరీ 26.75 కోట్ల భారీ ధరకు శ్రేయస్ అయ్యర్ ను కొనుగోలు చేసింది. తమ జట్టు సారథిగా నియమించింది.